బుద్ధిని కారణం అర్థమైందా? బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. బుద్ధినే కాదు ఆరోగ్యం అర్థమైందా? ఆడున్నావా హిందూ నక్షత్రాలు ఉంటామాట. బాగుంటే చక్కగా బుద్ధి బాగుంటుంది, బుద్ధి బాగుంటే వాక్కు బాగుంటుంది కాక అదే చెప్పిన అందరూ కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి బృహస్పతి బృహస్పతి దేని కారణం అంటే సంతానానికి కారణం. బృహస్పతి ఎవరైతే రాహు కారణం అండి. ఎందుకంటే రాహు కేతు రెండు కూడా ఒకే గ్రహం. అర్థమైందా? ఒక దానికి ఏమన్నా గుండెలు లేదు, ఒక దానికి ఏమన్నా తలకాయ లేదు. అర్థమైందా? గుండెలు లేదు ఏమి రాహు, తోకలేనిటువంటి దేవుడి కింద పైన కేతు అన్నమాట. అందుకే చెప్పండి రాహు కేతు రెండు కూడా రాక్షస గ్రహాలు. గ్రహాలను కూడా గణమన్నారు. అందుకే చెప్పండి ఆ రెండు దేవి కారకత్వం అంటే అట్లాంటి కాలసర్పోతారంటే అకాలంలో మరణిస్తారని శాస్త్రం చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి దోషాలు లేకుండా ఉండి ఆయుధాలు తీసుకుపడితో ఉండడానికి రాహు కేతు గణ ప్రసాద సిద్ధులకు కేతు బ్రహ్మంగా నేత దేశోమంగా అవి ఎససే శౌషుతురనాయిత స్వాహ కేతుగణాయ ఇదంగమ కేతురాయ స్వాహ కేతుగణాయిదంగమ. మరి కేతు దేనికి కారణమండి అంటే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి, దాన పుష్కరాల్లో వచ్చే స్నానాలు చేయడానికి వీళ్ళన్నింటినీ కారణమయ్యా అంటే కేతు అన్నమాట. కేతు బాగుంటేనే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, కేతు బాగుంటేనే దాన ధర్మాలు చేస్తారు, కేతు బాగుంటేనే హోమాలు చేస్తారు, కేతు బాగుంటేనే పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మోక్షకారకుడు కేతు ఉంటే. అందుకే వాళ్ళు బాగుంటేనే ఇక్కడ దాన ధర్మాలు పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివన్నీ చేస్తారన్నమాట. అప్పుడు అమ్మదేమో బయట వచ్చేమో చెప్పదా లక్ష్మీ ఓం శ్రీ స్వాహ స్వాహ లక్ష్మీ ఓం శ్రీ సర్వజన స్వాహ స్వాహ లక్ష్మీ బయలెల్లి గరుడ పక్షి తీరు గగనానికే ఎగిరి కాలువ తీరు ఆదండి కడలినే దాటేసిన సాటి లేని వీరుడే లంక కావలున్న లంకిని ఈ పూలో ఒక్క గుర్తు గుద్ది లంకలోన దుర్చి కోటి రూపంతోని సీతమ్మను చేరి రామముద్రికను ఇచ్చిన వాడే అశోక వనమంతా అనగా దొక్కిండే
రక్కసుల బొక్కలిసి చంపిండే అంజన్న అశోకవనమంతా అరగదొట్టిండే అంజన్న రక్కసుల బొక్కలిసి చంపిండే అంజన్న కొండగట్టు మీద కొలువు తీరిందో అంజన్న కోతి రూపుడయి వెలుగుతున్నాడో అంజన్న కోటి మాయలు గల్ల దేవుడోయమ్మో అంజన్న కోదండ రాముని దూతనోయమ్మో అంజన్న లక్ష్మణ జానకి జయ బోలో హనుమాని రామ లక్ష్మణ తమ్ముడు దాన్ని అట్టుకో పడిపోద్ది అది భావేన రక్ష రక్షోయేశ్వర శాంతద్వయ భాష్యాయ నమో బ్రహ్మస్వరూపిణి స్వర్గాపమృతరూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశాశ్వరూప రావణానందకేశవ మూడు సార్లు వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే కుటుంబాలని మా ఆరోగ్యాన్ని మా సంతానాన్ని అర్థమైతే అందరినీ కూడా రక్షించి కాపాడు స్వామికి మనకు దేవుడిని కూడా తరచూ నమస్కారం చేసుకోండి. ఆయుధారోగ్యేశ్వరి భవభాగ్యాలు ఇచ్చి ఏ రకమైనటువంటి గ్రహదోషాలు ఉపద్రవాలు ఎదురు లేదనుకున్న రావణు నీ ముందే తోకను 90 చుట్టూ చుట్టుకొని రావణ సూర్యుని కన్న ఎత్తు మీద కూసుండి రాముని రాగాలు తీసే తోకకు ఒక్కంటూ వెట్టంగా చూసి పక్కపాక నవ్వుతూ పండిగిలిచ్చి తోకతోనే లంక రాజమునంతా కాలబెట్టిన కపి కిషోరుడతడే సీతమ్మ జాడతో రాముని చేరే అంజన్న వానర సేనతో బారది గట్టే అంజన్న సీతమ్మ జాడతో రాముని చేరే అంజన్న వానర సేవతో వారది గట్టే అంజన్న కొండగట్టు మీద కొలువు తీరిందో అంజన్న కోతి రూపుడయి వెలుగుతున్నాడో అంజన్న కోటి మాయలు గల్ల దేవుడోయమ్మో అంజన్న కోదండ రాముని దూతనోయమ్మో అంజన్న రామ రావణ రణరంగమందు లక్ష్మణుడేమో చిల్లి గూలంగా సంజీవి గుట్టనే అరచేత తెచ్చి లక్ష్మణ మూర్ఛను తీర్చినాడమ్మా ఆనాడు అంజన్న సంజీవితో రంగా అందులో ఓ పిల్ల నేల రాలేనంట ఆ పిల్లనే పెరిగి దండి గుట్టగా మారి కొండగట్టుగా నిలిచినదమ్మా ఆ గుట్ట మీదనే నిలిచినాడు. భక్త మహాశైలారా, ఈరోజు ఆరుద్ర నక్షత్రం సోమవారం. మరి తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయ సముదాయంలో ఈరోజు హనుమత్ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా దీక్షా విరమణ కార్యక్రమం చేశారు. మరి నవ అవతార ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు, హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని హనుమద్ వ్రతం, గీతా జయంతి, మత్స్య జయంతి, మరి ఇట్లాంటి దత్త జయంతి వీటిని పురస్కరించుకొని చేసినటువంటి ఈ 9 రోజుల కార్యక్రమాల్లో కూడా ఈ రోజుతో ముగిశాయి. మరి చక్కగా పూర్ణాహుతి కార్యక్రమం ఆకుల శ్రీనివాస్ గారి దంపతుల చేత, ఆకుల నరసింహమూర్తి గారి దంపతుల చేత, మరి రామలింగేశ్వరరావు గారు గుడి యొక్క అర్చకులు రామలింగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరి పొద్దునుంచి స్వాములందరూ కూడా దీక్షాధార మరి ఇరుముడు కట్టుకొని చక్కగా ఊరేగింపు
ముగింపు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలామంది స్వాములు ఇక్కడే దీక్షా విరమణ కార్యక్రమం చేశారు. తెల్లవారుగట్ట మరి స్వామివారికి అభిషేకం కార్యక్రమం చేశారు. మరి అత్యంత వైభవంగా జరిగినటువంటి యొక్క కార్యక్రమాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరి 22వ తారీఖు ఆదివారం నాడు అత్యంత వైభవంగా కన్నుల పండుగ స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని మీకు తోచినటువంటి విధంగా స్వామివారికి అంటే ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారికి స్వామివారికి కాదు, మీరు సహాయ సహకారాలు చేసి ద్రవ్య రూపంగా కానీ ధన రూపంగా కానీ సహకారం చేసి ఇక్కడ మీరు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా కృతార్థులు అవ్వాలని చెప్పని కోరుతూ ఉన్నా. గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి శివలింగము, ఆంజనేయ స్వామి వారు, సువత్సల ఆంజనేయ స్వామి వారు, మరి సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ కూడా ఈ యొక్క సముదాయంలో నిలవన్నారు. కాబట్టి నాగ ప్రతిష్ఠ జరిగింది. ఏమిటండి అది చెప్పానండి, శివలింగ ప్రతిష్టాపన కూడా చేశాం. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సోమాసి సూరిబాబు గారు 11 రోజులు కాశీలో పూజ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అదే 5 సంవత్సరాలు ఆంజనేయ లోపల ఉంచి పూజ చేసాం. ఇది భక్తులు అందరికీ చెందాలని అది బయట ఏర్పాటు చేయటం జరిగింది.